మహాభారతం 70 పద్మవ్యూహంలో అభిమన్యుడి వీరమరణం. అభిమన్యుడు యుద్ధానికి బయల్దేరతాడు. ఆ రోజున కౌరవులు పద్మవ్యూహం పన్నుతారు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడమేగాని తిరిగి రావడం అభిమన్యుడికి తెలియదు. కాని తన పెదతండ్రి, పినతండ్రులు ఉండగా తాను ఆ విషయాన్ని గురించి భయపడవలసిన పనిలేదని చెప్పి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు. అభిమన్యుడి శౌర్య పరాక్రమాలను భీష్ముడంతటివాడే అభినందించి ఉండటం వలన అతను సామాన్యుడు కాడనే విషయాన్ని దుర్యోధనుడు గ్రహిస్తాడు. అభిమన్యుడిని అంతం చేయడం వలన అర్జునుడిని మానసికంగా దెబ్బతీయవచ్చని అతనికి శకుని సలహా ఇస్తాడు. పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ప్రవేశించగానే అతని వెనుకే లోపలికి రావడానికి ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు ప్రయత్నిస్తారు. అయితే అందరినీ కూడా సైంధవుడు అడ్డగిస్తాడు. గతంలో ద్రౌపది విషయంలో తనని పాండవులు అవమానించిన విషయాన్ని అతను మరిచిపోడు. ఆ సంఘటనకు ప్రతీకారం తీర్చుకునే సమయం కోసమే అతను ఎంతో కాలంగా ఎదురుచూస్తుంటాడు. ఆ క్షణం ఇంతకాలానికి ఇప్పుడు వచ్చిందని అతను భావిస్తుంటాడు. పద్మవ్యూహంలో అభిమన్యుడిని ఒంటరిని చేయడం కోసం అతను మిగతా వాళ్లందరినీ అడ్డుకుంటాడు. అభిమన్యుడి విషయంలో శకుని చెప్పినట్టుగా చేయమని దుర్యోధనుడు తన పరివారాన్ని ఆదేశిస్తాడు. అభిమన్యుడు కౌరవ సేనలను చీల్చి చెండాడుతూ ఉండగా కర్ణుడితో పాటు మిగిలిన వాళ్లంతా అభిమన్యుడిని చుట్టుముడతారు. యుద్ధం నియమ నిబంధనలను ఉల్లంఘించి అభిమన్యుడిని నిరాయుధుడిని చేస్తారు. అభిమన్యుడి రథసారథిని హతమార్చి అతనిని నేలపై నిరాయుధుడిగా నిలబెడతారు. యుద్ధంలో వెన్నుపోటు పొడవడం, దొంగదెబ్బ తీయడం, నిరాయుధుడిపై అస్త్రాలను ప్రయోగించడం సరికాదని అభిమన్యుడు అంటాడు. అభిమన్యుడి మాటలకు సమాధానం చెప్పకుండా అతనిపై దుర్యోధనుడు, కర్ణుడు, మిగతావారు బాణాల వర్షం కురిపిస్తారు. బాణాలు ప్రవాహంలా వచ్చి అభిమన్యుడి శరీరంలో దిగబడతాయి. తీవ్రమైన గాయాలు అయినప్పటికీ చాలామంది కౌరవ సైనికులను అభిమన్యుడు మట్టుబెడతాడు. రథచక్రాన్ని ఆయుధంగా చేసుకుని యుద్ధరంగంలో చెలరేగిపోతాడు. ఒకానొక సందర్భంలో దుర్యోధనాదులు కూడా ఆయన వేగానికి ఆశ్చర్యపోతారు. చివరికి అంతా కలిసి అధర్మంతో అభిమన్యుడిని హతమారుస్తారు.